హాయ్ అండి. లాస్ట్ వీడియోలో గడప పూజ, అలాగే వాస్తు పూజ అనేసి చేసాం కదండీ. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాలైతే ఎలా కాసుకోవాలని చెప్పేసి, అలాగే కలశ పూజ, హోమము ఇవన్నీ చూద్దామండి. రండి వీడియోలోకెళ్దాం. ముందుగా వచ్చేసి మేము లోపలికి రాంగానే దేవుడి ఫోటోస్‌కి అన్ని పువ్వేసేసి దీపమైతే పెట్టుకున్నామండి. తర్వాత పాలైతే బాగా మంచిగా పొంగాయండి. పాలు పొంగిన తర్వాత కొంచెంగా చక్కెర వేసేసి దేవుడి దగ్గర పెట్టేసి, పాలు, పండ్లు అలాగే పూజ చేసి దండం పెట్టుకున్నామండి. అంతటితోటి స్వామి ఫోటోల దగ్గర వచ్చేసి పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలశ పూజ అయితే చేస్తున్నారండి. కలశము ఒక 5 కలశాలు అయితే పెట్టి పూజ చేశారండి. బాగా మంచిగా చేశారండి. తృప్తికరంగానే పూజ అయితే చేశారు. అలాగే వచ్చేసి హోమం పూజ గాని స్టార్ట్ చేశారండి. హోమం పూజ స్టార్ట్ చేసేటప్పుడు వచ్చేసి హోమానికి పసుపు కుంకుమ అన్ని పెట్టి పువ్వు అన్ని వేసి స్టార్ట్ చేస్తాము. హోమం పూజ చేసేటప్పుడు తర్వాత వచ్చేసి అలాగే ముత్తైదులు వచ్చేసి మా వదినకి పసుపు కుంకుమ అన్ని పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేశామండి. హోమం పూజలో మనం కూర్చొని అలాగే పక్కన మనకి ఆ హోమం అనే పొగ అనేది వచ్చి బాగా పీల్చుకున్నామంటే చాలా మంచిదండి. ఆ వైబ్రేషన్ చాలా బాగుంటుంది. హోమం పూజ మనం గృహప్రవేశానికి వచ్చేసి కంపల్సరీ హోమం పూజ అయితే పెట్టించుకోవాలండి. అప్పుడే మనకి ఇల్లు ఆ వైబ్రేషన్ మనకి ఇంట్లో ఏదైనా బ్యాడ్ వైబ్రేషన్ అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ పోతాయని చెప్పేసి హోమం పూజ అయితే పెడతారు. తర్వాత వచ్చేసి లాస్ట్ లో వచ్చేసి హారతి ఇచ్చారు. హోమానికి హారతి ఇచ్చి అలాగే హోమంలో కూర్చున్న వాళ్ళకి దిష్టికి అయితే తీశారండి. ఎర్ర నీళ్ళు దిష్టి అంటారు కదా, అవి తీసేసి తర్వాత ఎవరెవరు గిఫ్ట్లు తెచ్చారో వాళ్ళందరూ ఇచ్చేయండి అని చెప్పారు. ఫస్ట్ వాళ్ళు పుట్టింటి వాళ్ళు తెచ్చుని వాళ్ళు ఇచ్చారండి. తర్వాత మేమైతే ఇచ్చాము. అలాగ వచ్చేసి మా అమ్మ వాళ్ళు మాకు ఆడపడుచులకైతే బట్టలు పెట్టారండి. మేము సంతోషంగా తీసుకున్నాము. అలాగొచ్చేసి మా పూజ అయితే సింపుల్ గా చేసామండి. హోమం పూజ మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం వచ్చేసి ఇలా సింపుల్ గా అయితే జరిగిందండి. లాస్ట్ లో వచ్చేసి పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.